కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. సినీ ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై వరుసగా పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రమేయం ఉన్న వారందరికీ హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొందరు విచారణకు కూడా హాజరై తాము ఎలాంటి పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామన్నది వివరణ కూడా ఇచ్చుకున్నారు. మరికొందరు సెలబ్రిటీలు అయితే సోషల్ మీడియాలో వీడియోలు చేసి వదిలారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందించింది రీతు చౌదరి. తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదని తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్స్టా వేదికగా మరోసారి చెప్పింది రీతు. చెప్పడం మాత్రమే కాదు, తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఎన్ని వీడియోలు చేశాననేది చూడాలంటూ అందరినీ రిక్వెస్ట్ చేసింది. కొందరు తాను బెట్టింగ్ యాప్స్ను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నట్టు రాస్తున్నారని, అలా రాయడం తప్పంటూ కాస్త గట్టిగా చెప్పింది. అంతేకాదు, తప్పు అని తెలియనప్పుడు తాను బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశానని, తెలిసాక అసలు వాటి జోలికి వెళ్ళలేదంటూ మరోసారి చెప్పింది. అన్ని చోట్ల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, ఇంకా తప్పు అని నాకెలా తెలుస్తుంది? అక్కడ కూడా నేను ఒక రెండింటిని మాత్రమే ప్రమోట్ చేశాను, తెలిసాక నేను చేసింది తప్పు అని వీడియో కూడా పెట్టాను. మళ్ళీ ఎవరూ చేయొద్దని చెప్పాను. బెట్టింగ్ యాప్స్లో లక్షలు కోట్లు ఏమీ ఇవ్వరు, మధ్యలో చాలామంది మీడియేటర్లు ఉంటారు. ఆ ప్రమోషన్ నా దగ్గరకు వచ్చేసరికి ఒక్కో వీడియోకు 50,000 60,000కు మించి రాదు అని చెప్పుకొచ్చింది రీతు చౌదరి. అయితే ఈమె కామెంట్స్పై ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ పేలుతున్నాయి. చేసింది దొంగ పని, మళ్ళీ అందులో న్యాయమా తల్లి అంటూ కొందరి నెటిజన్స్ నుంచి కౌంటర్ కామెంట్స్ వస్తోంది.